హాయ్ అండి. 'ప్రేమ మందిరమా' ఆరో భాగం వినండి. ఇన్ని రోజులు మనకి ఆలోచన రాలేదు ఎక్కడుండాలా అని అంది సావిత్రి. చూద్దాం, దిక్కులేని వాళ్లకు ఆ దేవుడే దిక్కని. అప్పుడు సరస్వతమ్మ రూపంలో దొరికింది మనకు ఆధారం. ఇప్పుడు ఏ రూపంలో మనల్ని ఆదుకుంటాడో ఆ దైవం అంది రమణమ్మ. లాయర్ ఇంట్లో. డాడీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నిక్కిని పెళ్లి చేసుకోవాలంతే. దానికోసం వాళ్ళకి ఫేవర్గా ఏం చేయాలో ఆలోచించి చెయ్యి అంది. అది కొంచెం కష్టమే. రమావతిని ఒప్పించడం అంత మామూలు విషయం కాదు అన్నాడు కూతురు పక్కన కూర్చుంటూ నరేష్. ది గ్రేట్ నరేష్కి కష్టమైంది ఏదైనా ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ చెయ్యకపోయినా వాళ్లే చేశారని మీరు క్రియేట్ చేయించండి. వాళ్లకు శిక్ష పడేలాగా చెయ్యండి. అప్పుడు మీ మీద ఇంప్రెషన్ పెరుగుతుంది ఆవిడికి అంది లాయర్ భార్య వచ్చి ఎదురుగా కూర్చుంటూ. అమ్మ చెప్పింది బాగుంది. అప్పుడు ఆ ఇంటికి నేను కోడలవడానికి ఈజీ అవుతుంది డాడీ. ఈ పని చేయండి అంది. నాకు ఇష్టమే నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్ళడం. దానికోసం నాకు దొరికిన అవకాశాన్ని నేను వదులుకోను అన్నాడు సాలోచనగా. నేహ వాళ్ళ ఇంట్లో. నీ మనవరాలు చేసిన పనికి ఆ లాయర్ని ఇంటికి పిలిపించుకుంది అత్తయ్య అన్నాడు రాజన్. ఎంతమంది లాయర్లు వచ్చినా ఏమీ చేయలేరు అన్నాడు జగపతి. కానీ మన మీద అనుమానం అయితే వచ్చింది కదా అన్నాడు. అనుమానించిన వెంటనే అరెస్ట్ చేసి శిక్షలు వెయ్యరు. అది రుజువు కావాలి. కోర్టులో నిలబడాలి. అన్నున్నాయి అన్నాడు జగపతి. ఇప్పుడు అత్తయ్య దృష్టి దాని నుండి పక్కకు వెళ్ళాలి. దానికోసం మనం ఏం చేయాలో చెప్పు అన్నాడు రాజన్. మనవడి పెళ్లి పనులతో బిజీ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ముందు పెళ్లి చూపుల కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, మనకు తెలిసిన వాళ్ళందరినీ పంపించు అన్నాడు జగపతి. వాళ్ళలో ఎవరైనా నచ్చి ఓకే చేసేస్తే అన్నాడు. మన చేతిలో పని అది. బుర్రవాడరా, అంత కరెక్ట్గా ఉన్న వాళ్ళని నువ్వెందుకు పంపుతావు? ఏదో మైనస్ ఉందన్న వాళ్ళని పంపించు. వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది మన రమావతి అన్నాడు జగపతి. అర్థమైందిలే. అత్తయ్య నో అనేవాళ్లే కానీ ఎస్ అనేవాళ్ళు ఎవ్వరూ రాకూడదు. సరే, నేను చూసుకుంటాను అంటూ ఫోన్ తీసుకుని భూపతికి ఫోన్ చేశాడు. భూపతి గారు నమస్తే, ఎలా ఉన్నారు? అది మీరు ఒకసారి మా మేనల్లి గురించి అడిగారు కదా, వాడు వచ్చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు అన్నాడు. అంటే నేను మా అమ్మాయికి సంబంధం కోసమని అడిగాను. మీరున్నారు కదా, మీకు పోటీ రాకూడదని అన్నాడు భూపతి. లేదండి, మేము మేనరికాలు చేయకూడదు అనుకుంటున్నాం. పిల్లలు కూడా ఆ ఉద్దేశంలో లేరు. అందుకే ఇక వాటికి బయట సంబంధాలే అన్నాడు. అవునా? వరసైన వాళ్ళుగా మీరున్నారని నేను కల్పించుకోలేదు అన్నాడు భూపతి. అదే అనుకున్నాను. వాడికి ఏవేవో సంబంధాలు వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ప్రయత్నిస్తారేమోనని. మా అత్తయ్యకి చెప్పకండి నేను చెప్పానని. మీకు నేనేదో ఫేవర్ చేస్తున్నాను అనుకుంటుంది అన్నాడు. నాకు తెలుసు కదా రమావతి గారి సంగతి. సరే, ఈ మాట నా చెవిని వేసినందుకు చాలా సంతోషం. ఇది జరిగితే మీ మేలు మర్చిపోను. మీకేదో రకంగా ఉపయోగపడతానులేండి అన్నాడు. సరేలేండి, ముందు ఆ పని మీద ఉండండి, తర్వాత కలుద్దాం అని కాలు కట్ చేశాడు. సిగ్గుందా నాన్న నీకు? కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మేనల్లుడికి సంబంధాలు చూస్తున్నావా అంటూ వచ్చింది నేహ. ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు. ఎందుకంటే నేను ఒక ప్లాన్ మీద వెళ్తున్నాను అన్నాడు రాజన్. ప్లాన్ కాకపోతే ప్లైన్లో వెళ్ళు. ఎవరికి కావాలి? బావ నన్ను ఇష్టపడలేదు, ఓకే. బావ ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ప్రేమించి లేదా అమ్మమ్మ చూసి లేకపోతే అతనే ఇష్టపడి చేసుకుంటే ఓకే. అంతేకాని నువ్వు కల్పించుకుని మరీ బావకు సంబంధం చూస్తున్నావు అంటే నిన్నేమనాలో కూడా తెలియట్లేదు నాకు అంది. తింగరదానా, నేను చెప్పేది విను. తెచ్చే సంబంధాలు ఎలాంటివి తెస్తామంటే వాళ్ళకంటే నువ్వే 1,000,000 రెట్లు నయం అనుకునేలా ఉంటాయి ఆ సంబంధాలు అన్నాడు కూతురు తల నిమురుతూ. భూపతి గారి సంబంధం నీకు పనికిరాని సంబంధమా? నన్ను ఏమార్చాలని చూడకు అంది నేహ. వాళ్ళ అమ్మాయి క్యారెక్టరు అంత మంచిది కాదు. మొన్న ఈ మధ్య ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చింది అన్నాడు. ఇంతవరకు ఎంతో కొంత నీ మీద మంచి ఒపీనియన్ ఉండేది నాన్న. ఇప్పుడు అది పోయింది. అలాంటి దాన్ని తీసుకొచ్చి బావకు పెళ్లి చేస్తావా? నీకు అసలు బుర్రుందా అంది. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా పెళ్లి వరకు వెళ్ళరు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే పెళ్లి మాటే ఎత్తరు అన్నాడు. అర్థమైందిలే, కానీ నీ ప్లాను వికటించకుండా చూసుకో. వీళ్ళని పంపి వాళ్ళని పంపి ఏదో మంచి సంబంధం పంపించేశావనుకో, పెళ్ళైపోతుంది అక్కడ అంది. అంతవరకు రాణిస్తానా? నేను చూసుకుంటాను కదా, నీకెందుకు అన్నాడు. నీ మీదైతే నాకు పూర్తిగా నమ్మకం లేదు.
కానీ నాకు ఇంకో దారి కూడా లేదు, నమ్మాల్సిందే అంది. కంపెనీలో వర్కర్స్తో మాట్లాడుతున్న సంజనాకి ఫోన్ రింగ్ అవుతుంటే చూసుకుంది. ఓకే, నేను మాట్లాడతాను మేడంతో, మీరు ముందు పనిలోకి వెళ్ళండి అని ఫోన్ తీసి, హలో అమ్మా, ఏంటి ఈ టైంకి చేశావు అంది. అవునా, మీరు కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా, నేను వస్తున్నాను అంటూ, అన్నా, అది నేను చూసుకుంటాను, మేడంతో మాట్లాడతాను, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. మీరు ఈ విషయాన్ని సాకుగా తీసుకుని గొడవలు పడకండి. నేను రేపు తప్పకుండా మీ గొడవలకి సొల్యూషన్ చూస్తాను. అమ్మ ఫోన్ చేసింది అన్న, అర్జెంటుగా వెళ్ళాలి అందుకని అంది బ్రతిమాలినట్టు. సరే అమ్మా, వెళ్ళిరా, మనకు రోజు ఉండేవే కదా ఇవి అన్నాడు అతను. ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. రమావతి గారు, నిఖిల్ ఇద్దరూ కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళి, మేడం, నాకు ఈరోజు లీవ్ కావాలి అంది. ఎందుకంత సడన్గా, ఎవరికైనా బాలేదా అంది రమావతి. కళ్ళల్లో సన్నగా నీటి పొర తెలుస్తోంది. తననే చూస్తూ, సరే సరే వెళ్ళు, నేను ఎవరో ఒకరిని ఇచ్చి పంపించినా అన్నాడు నిఖిల్. వద్దు బాబు, నేను వెళ్తాను, థ్యాంక్ యూ అంటూ గబగబా వెళ్ళిపోయింది. సంజన ఆటో దిగి ఇంట్లోకి వస్తుంటే ఒక నలుగురు వ్యక్తులు ఎదురొచ్చారు. వెళ్తూ వెళ్తూ సంజనాన్ని చూసాగి, ఎవర్రా ఆ పిల్ల అన్నాడు సదాశివం కొడుకు నిశ్చల్. ఇంకెవరు, సావిత్రి పెంచిన కూతురు. పిల్ల కత్తిలా ఉంది కదన్నా అన్నాడు అతను. నోరు అదుపులో పెట్టుకోరా తమ్ముడు, తను నీకు వదినవుతుంది, నేను ఫిక్స్, మీరు కూడా ఫిక్స్ అయిపోండి అని మళ్ళీ వెనక్కి తిరిగి సంజన వెళ్ళిన వైపే వెళ్తున్నాడు. సంజనాన్ని చూస్తూనే సావిత్రి వచ్చి అర్జెంటుగా ఖాళీ చేసేయమంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఎక్కడ వెళ్తాము అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంది. లేదత్తా, అంత అవసరం లేదు, నీకు ఇంత అందమైన కూతురుందని తెలియక ఖాళీ చేసేయమన్నాను. నీకెన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండి ఇక్కడ అన్నాడు వాళ్ళ దగ్గరికి వస్తూ. ఏం మాట్లాడకుండా అందరూ నిలబడి నిశ్చలనే చూస్తున్నారు. అప్పటి వరకు ఎలా అంటే అలా కేకలేసిన మనిషి వీడేనా అన్నట్టు. కాకపోతే ఒక కండిషన్, నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అన్నాడు. అది చిన్నపిల్ల, ఇంకా చదువుకుంటుంది, అయినా నీతో పెళ్ళంటే అని ఆగిపోయింది సావిత్రి. అత్తోయ్, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా, నేను పెళ్లి చేయమన్నాను, ఉంచుకుంటాను అనలేదు. నేను ఇప్పటికీ ఎవ్వరికీ ఇలా చెప్పలేదు తెలుసా. నచ్చిన అమ్మాయిని తీసుకువెళ్ళేది, ఎంతో కొంత ముట్ట చెప్పి పంపించేసేది అన్నాడు. అసహ్యంగా చూస్తోంది సావిత్రి. మరీ అంత అసహించుకోకు, నీ అల్లుడిని నేనే. మొట్టమొదటిసారిగా నీ కూతురిని చూసిన వెంటనే నాకు పెళ్లి చేసుకోవాలి అనిపించింది. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఎవరితను అంది సంజన. అతను సదాశివం కొడుకు నిశ్చల్, ఒక చిన్న సైజు రౌడీ. తండ్రి ఎంత మంచివాడో వీడంత వెధవ. వీడి కన్ను నీ మీద పడింది, అదే నాకు భయమేస్తోంది అంది సావిత్రి. ఎందుకలా భయపడతావు, పెళ్లి చేసుకుంటానన్నాడు అంతేగా, అతను చాలా కూల్గా చెప్పాడు. అలాగే మనం చెప్దాం, నీకు భయమైతే చెప్పు, నేనే చెప్తాను. నాకు నువ్వు నచ్చలేదు, నేను చేసుకోను అని అంది సంజన. రౌడీలతో మనకెందుకే, మనమే ఏదైనా ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక నిన్ను వదలడు వాడు అంది సావిత్రి. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడం ఒక సమస్య అయితే, వాడి నుండి సంజనను రక్షించడం ఇంకో సమస్య మనకి అంది రమణమ్మ. అందరూ భయపడిపట్టే వాడు అలా రౌడీలా తయారయ్యాడు. వాడి ఇష్టం ఏమైనా చేస్తాను అంటే ఊరుకుంటామా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంది సంజన. ఆ పోలీసుల్లో కూడా చాలా వరకు వీడి మనుషులే. వీడు ఎలా చెప్తే అలా ఆడతారు వాళ్ళు, ఎందుకంటే వీడికి మందు పార్టీలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళతో అంది నిర్మల. అలా అయితే ఇప్పుడు మనం అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయాలి. నేను ఎలాగో లీవ్ పెట్టాను కదా, పద వెళ్ళి చూసొద్దాం, ఎక్కడైనా టూలెట్ బోర్డ్స్ ఉన్నాయేమో అంది సంజన. బయటికి వచ్చి ఇద్దరూ నడుస్తుంటే వెనకొకడు ఫాలో అవుతున్నాడు. అలా నడుస్తూ వెళ్ళి ఒక ఇంటి దగ్గర టూలెట్ బోర్డు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇల్లు చూస్తున్నారు. వదినా, అన్న మాట్లాడతాడంట అని తీసుకొచ్చి ఫోన్ ఇచ్చాడు. వాళ్ళని ఫాలో అవుతున్న అతను ఫోన్ తీసుకుంది. ఏంటి సంజు, ఇల్లు వెతుకుతున్నావా, వద్దని చెప్పాను కదా, మన ఇల్లు ఉంది కదా, ఇంకా ఇల్లు ఎందుకు, మనకి మన ఇంట్లో ఉంటారు వాళ్ళు, నువ్వు నాతో వచ్చేస్తావు కదా, ఇక్కడ ప్యాలెస్ లాంటి ఇల్లుంది మనకి అన్నాడు నిశ్చల్. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది సంజన. వాళ్ళందరి కోసం నువ్వు చేసుకోవాలి, ఎందుకంటే నేను ఎక్కడ నీకు ఇల్లు దొరకనివ్వను కదా, ఒక్కసారి చేసుకున్నావనుకో నా మీద ఇష్టం ఆటోమేటిక్గా నీకే వచ్చేస్తుంది అన్నాడు.
పెళ్ళంటే ఇద్దరు మనసులు పూర్తిగా ఇష్టపడాలి. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తుంటే మళ్ళీ పెళ్ళంటావేంటి? ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను వీళ్ళందరి కోసమే బ్రతకాలనుకుంటున్నాను అంది. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదనుకుంటా. వాళ్ళ కోసమే నేను బ్రతకమంటున్నాను. వాళ్ళు ఆ ఇంట్లో స్వేచ్ఛగా బతకాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకింకో ఆప్షన్ లేకుండా చేస్తాను అన్నాడు. వాళ్ళందరూ నీకు తల్లి లాంటి వాళ్ళు. చూస్తే జాలి లేదా? నాతో పెళ్లి బేరాలాడుతున్నావు అంది. అదే నాకు డౌట్గా ఉండేది సంజన. ఇప్పుడు నువ్వు క్లియర్ చేస్తున్నావు. ఏంటో తెలుసా? వీళ్ళందరినీ ఎవరినో మా నాన్న ఉంచుకున్నాడేమో అనిపించేది. అందుకే ఆ ఇల్లును ఫ్రీగా ఇచ్చేశాడని. ఇప్పుడు నువ్వు అందరూ తల్లులు అంటున్నావు అన్నాడు నవ్వుతూ. వెంటనే ఫోన్ అతనికి ఇచ్చేసింది. అసంకల్పితంగా కళ్ళంట నీళ్లు జరజరా జారుతున్నాయి. నడి ఇంటికి వెళ్దాం అంటూ సావిత్రి సంజన చేయి పట్టుకుని నడిపించుకుంటూ ఇద్దరు ఇంటికి వస్తున్నారు. మేడంకి చెప్పి ఆవిడ హెల్ప్ తీసుకుంటే అంది. ఇప్పటికే మనందరికీ సరిపడా ఫుడ్ అంతా ఆవిడే భరిస్తున్నారు. మళ్ళీ ఇల్లు కూడా ఆవిడ నెత్తి మీద పెట్టలేం కదా. చూస్తున్నాను కదా అని నెత్తి మీద పెట్టారు అనుకుంటారేమోనని భయం అంది సంజన. అలా వద్దు, ఎక్కడన్నా ఇల్లు చూసి పెట్టమందాం. పాత బిల్డింగ్ అన్నా ఏదైనా ఉండుండొచ్చు కదా అంది. ఏమో నాకైతే వద్దనిపిస్తోంది. మొన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నిఖిల్ వచ్చాడు. ఊరికే అందరినీ చూసి పలకరించి వెళ్ళాడు. వాళ్ళ మనలో బాగుంటున్నారని మన సమస్యలన్నీ వాళ్ళకి చుట్టేయకూడదు. చూద్దాం, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. లేదంటే ఇంకా అదే పని చేద్దాం అంది. ఇంటికి వస్తుంటే ఇంటి దగ్గరలో ఇద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళని చూస్తూ లోపలికి వెళ్ళారు సావిత్రి సంజన. వాళ్ళు లోపలికి వెళ్తుంటే రమణం ఎదురొచ్చి ఇప్పుడే ఒకడొచ్చి సంజన ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు అంది. ఏంటి బుగ్గ అలా ఎర్రగా అయ్యింది, కొట్టాడా అంది సంజన దగ్గరగా వస్తూ. సావిత్రమ్మ, మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. వాడు ఏమంటున్నాడో తెలుసా? సంజనాని పెట్టి మనం ఇక్కడ బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నామంట అంది ఏడుస్తూ. ఏదో ఒకటి చేసి మనల్ని ఒప్పించాలని చూస్తున్నాడు. మేడం వాళ్ళకి చెప్పినా వాళ్ళపైన ఎదురు తిరిగి కక్ష కడతాడేమో. అనవసరంగా మన సమస్యలు తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలుగా మార్చేస్తున్నాము అనిపిస్తోంది అంది సావిత్రి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కాలేజీలో ఇద్దరు ముగ్గురు వెంటపడ్డా నా మాటలతో వాళ్ళని దూరం పెట్టాను. వీడు మాటలకు రొంగే రకం కాదు. ఎదురు తిరిగితే మనపై అబండాలు వేసేలా ఉన్నాడు అంది సంజన. మా అన్నయ్య మనవడికి ఇచ్చి చేద్దామని నాకు అనిపించింది, కానీ వాళ్ళు ఇష్టపడతారో లేదో తెలీదు. అలా అనుకునే కంటే వాళ్ళు మనకు వద్దులే అని నేను అనుకున్నాను. ఈ ఆశ్రమంలోనూ నన్నే తీసుకువెళ్ళి ఒకరోజు కూడా భోజనం పెట్టలేదు. మన పిల్లని తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో ఏం పెడతాంలే అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏదో ఒక సంబంధం దీనికి పెళ్లి చేసేయడమే మంచిదనిపిస్తోంది అంది రమణమ్మ. అమ్మమ్మ, నీకు పరిస్థితి అర్థం కావట్లేదు. అమ్మా నాన్న లేని ఆశ్రమంలో పెరిగిన పిల్లని ఎవరు చేసుకుంటారు? ఈ సమస్యకు పరిష్కారం నా పెళ్లి కాదు. ఒక్కటి ఊహించు. ఒకవేళ నిజంగా పెళ్లి జరుగుతున్నా అక్కడికొచ్చి రభస చేసి దాన్ని ఆపడం అతనికి సులువైన పని. ఇంకో మార్గం ఏదో ఒకటి ఆలోచించాలి అంది. ఎన్ని మాటలు అంటున్నాడు! ఆ మాటలు తలుచుకుంటూనే బాధేస్తోంది అంది రమణమ్మ. కన్న తండ్రినే అంటున్నాడు, మనమెంత? ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలంటే గట్టిగా ప్లాన్ చేయాలి అంది సంజన. ఇంటి దగ్గర లాన్లో కూర్చుని ఉన్నారు రమావతి, నిఖిల్. నిన్ను మాటల్లో పెట్టాలని చూశాడు. నువ్వు పడలేదు కదా, అందుకనే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నా మీద కూసుగొలుపుతున్నాడు అంది రమావతి. ఎవరు? మావయ్య. వీళ్ళందరికీ నా మీద ఇంట్రెస్ట్ కాదు, నా వెనుకున్న డబ్బు మీద ఇంట్రెస్ట్ అన్నాడు నిఖిల్ నవ్వుతూ. ఖచ్చితంగా డబ్బు, దాంట్లో డౌటే ఉంది. కానీ నా కోసం నువ్వు ఒక పని చేయాలి. వీళ్ళందరూ నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చూసి నువ్వు పెళ్లి చేసుకోరా. నాకు ఈ బాధలు తప్పుతాయి అంది రమావతి. నా లైఫ్ గురించి నేను ఎన్నో కలలు కంటున్నాను. వీళ్ళందరి కోసం వాటిని వదిలేసుకోవాలంటే నా వల్ల అయితే కాదు అన్నాడు. నీ కలలన్నీ కరెక్ట్గా నువ్వు అమలు చేసుకునేలా నీకు సహకరించే అమ్మాయిని చూసి చేసుకో అంది రమావతి. అలాంటి వాళ్ళు దొరుకుతారా అన్నాడు నిఖిల్. దొరకరని తెలిసి అలాంటి అమ్మాయి కోసం ఎందుకు ఆశపడుతున్నావు? దగ్గరలో కొన్ని లక్షణాలున్న అమ్మాయిని చేసుకుని నీ ప్రేమతో నీకు అనుకూలంగా మార్చుకో. నువ్వు చెప్పినట్టు వినేలా చేసుకో. వీలైనంత తొందరలో నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు చేయాలనుకున్నవన్నీ చెయ్యొచ్చు అంది. పెళ్ళైతే నేను అనుకున్నవన్నీ చెయ్యనివ్వరనే కదా ముందు ఇవన్నీ చేశాక పెళ్లి చేసుకుంటానంటున్నాను అన్నాడు నిఖిల్. ముందే కండిషన్ పెట్టు. అన్నిటికీ సిద్ధపడిన అమ్మాయినే చేసుకో.
ఎవరినో ఒకళ్ళిద్దరిని చూసి అమ్మాయిలందరూ అలాగే ఉంటారు అనుకోకు. అమ్మాయిల్లో కూడా ఆణిముత్యాలు ఉంటారు అంది రమావతి. అమ్మా, మీకోసం ముకుందం గారు వచ్చారు అంది నౌకరు వస్తూ. ఎలా ఉన్నావు రమావతి అంటూ వెనకే వచ్చేశాడు ముకుందం. బాగున్నాం ముకుంద. ఏంటి మహానుభావులు ఊరికే రారు, నేను గుర్తొచ్చాను అంది కుర్చీ చూపిస్తూ. ఇటుపక్క పని ఉండి వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ ఇక్కడే మీ ఇల్లు కదా, ఒకసారి పలకరించి వెళ్దామని లోపలికి వచ్చాను. గుర్తుంది కదా, ఇది నా మనవరాలు. నిఖిల్ వంక చూస్తూ, నువ్వు చిన్నప్పుడు చూసావు గుర్తుందా? ఇతను ముకుందం, నా చిన్నప్పుడు క్లాస్మేట్ అంది. పక్కనే ఉన్న అమ్మాయిని చూస్తూ, వీడు నిఖిల్, నా మనవడు. నిక్కీ, అమ్మాయికి ఇల్లంతా చూపించు అంది రమావతి. నన్ను బుక్ చేసేసావా అన్నట్టు చూస్తున్నాడు నానమ్మని. ప్లీజ్ కమ్, లోపలికి వెళ్తున్నాడు నిఖిల్. అతని వెనకే వెళ్ళింది ఆ అమ్మాయి. స్టడీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, నెక్స్ట్ ఏంటి ప్లాను అన్నాడు. కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి చెయ్యాలి. కంపెనీ వ్యవహారాల్లో నానమ్మకు తోడుగా ఉండాలి, అంతే. ఇక అంతకు మించి ప్లాన్స్ ఏం లేవు అన్నాడు నిఖిల్ వెళ్తూ అమ్మాయితో. నువ్వు కంపెనీకి వెళ్ళి ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటావా? ఇంకా సంపాదించి ఏం చేస్తావు? ఇప్పటికే బోల్డ్ ఆస్తుంది మీ దగ్గర. పెద్దవాళ్ళు సంపాదిస్తుంటే పిల్లలు హాయిగా ఎంజాయ్ చేస్తూ తిరగాలి. మీ నాన్నమ్మ సంపాదిస్తున్నారు కదా, నువ్వు జస్ట్ చిల్ అవ్వచ్చు కదా అంది. నేను ఇప్పుడు చేయాలనుకున్న కార్యక్రమాలకి నెలకి 10 లక్షలున్నా సరిపోదు. అలాంటప్పుడు కంపెనీకి వెళ్ళి దాన్ని డెవలప్ చేస్తేనే కదా ఈ పనులన్నీ చేయగలుగుతాను అన్నాడు. కార్యక్రమాలు అంటే పేదలను ఉద్ధరించే పథకాలు ఏమైనా పెడుతున్నావా ఏంటి అంది నవ్వుతూ. పథకాలు కాదు కానీ అలాంటివే, మా డాడీ డ్రీమ్స్ అవి అన్నాడు. నాకైతే అలాంటి సెంటిమెంట్లు ఏమి ఉండవు. నీకు అర్థమైందో లేదో కానీ నన్ను నీకు అడుగుదామని ఇక్కడికి తీసుకొచ్చారు మా తాతయ్య. బహుశా బయట వాళ్ళిద్దరూ కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉండుంటారు. నాకు ఇంకా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నాడు నిఖిల్. మంచిది, అలాగే చెప్పు. నాకు నువ్వు సెట్ అవ్వనిపిస్తోంది. ఎందుకో తెలుసా, నాకు ఫ్రెండ్స్ అంటే పిచ్చి. ఫ్రెండ్స్తో పార్టీలకు తిరగడం అంటే చాలా ఇష్టం. వారంలో 4 డేస్ అయినా మేము కలుస్తాం. నీలా పేదలు అన్నదానాలు అని తిరిగేవాళ్ళు నాకు సెట్ అవ్వరు అంది. అవును, నీకు నాకు సెట్ అవ్వదు అన్నాడు నిఖిల్. ఇల్లంటే చూడడం మాత్రం ఎందుకు? మీ ఇల్లు ఎలా ఉంటుందో నాకెందుకు, వెళ్ళిపోదామా అంది. అదేంటి, అప్పుడే ఇల్లంతా చూసేశారా అంది వస్తున్న ఇద్దరిని చూస్తూ. లేదు తాతయ్య, చూడాల్సిన పని లేదనిపిస్తుంది, వెళ్దాం మనం అంది తాతయ్యని చూస్తూ. ఓకే రమావతి, ఇంకో రోజు కలుద్దాం, ఉంటాను అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. ఏమైంది అంత తొందరగా నో చెప్పేశావు అన్నాడు ముకుందం. మీరు వాళ్లకు ఉన్న ఆస్తిని చూసి కదా నన్ను ఇవ్వాలనుకున్నారు. నిఖిల్కి చాలా ఉన్నాయి యాంబిషన్స్. వాటి కోసం వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ఒక సంవత్సరంలో కరిగిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ మీ మీద డిపెండ్ అవ్వాలి. అవసరమా మనకి సంబంధం అంది. ఏం చెప్పావు, అంత తొందరగా వెళ్ళిపోయింది అంది రమావతి ఇక్కడ మనవడితో. ఆ అమ్మాయికి తన లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంది. నాతో సెట్ అవ్వదని డిసైడ్ అయిపోయింది. నాకున్న ఆలోచనలకు పూర్తి వ్యతిరేకం అమ్మాయి ఆలోచనలు అన్నాడు. తొందరగా నువ్వు పెళ్లి గురించి ఆలోచించుకుని పెళ్లి చేసేసుకోరా. పెళ్ళయ్యాక నీ భార్య ఇష్టం, నీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంది రమావతి. వీళ్ళందరి నుంచి తప్పించుకోవడం కోసం నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటిది, నా లైఫ్ నా చేతుల్లోంచి జారిపోతోంది అన్నాడు నిఖిల్. సినిమాల్లో చూపించినట్టు ఎత్తుకు పై ఎత్తులు వేసి అమ్మాయిలు నేను దక్కించుకోవాలని ఇవన్నీ అవసరమంటావా? నువ్వెవరో ఒకరిని పెళ్లి చేసుకున్నావంటే వీటన్నిటి నుండి నీకు నాకు ఇద్దరికీ విముక్తి అంది. తర్వాతి రోజు సంజన ఆఫీస్కి వెళ్తుంటే సావిత్రి, నేను కూడా వస్తాను నీతో, మేడంతో మాట్లాడదాం అంది. వద్దమ్మా, నేను చెప్తాలే. ఎలాగో అడుగుతారు, నిన్ను ఇంటికి తొందరగా వెళ్ళాను ఏంటని అడగకుండా ఉంటారా? అప్పుడు నేనే వివరిస్తాను అంది. నేను అక్కడి వరకు కూడా తోడురానా? ఆ వెధవలు వెంటపడతారేమో అంది సావిత్రి. నన్ను గమనించమని బాడీగార్డ్స్ని పెట్టాడు కదా, వాడు ఉంటాడనుకుంటా. బయటవాడు కంపెనీ వరకు తోడొస్తాడు అంది. సంజన అన్నట్టుగానే బయట వెయిట్ చేస్తున్నాడు ఒక అతను. సంజన ఆటోలో వెళ్తుంటే బైక్లో ఫాలో అవుతున్నాడు. సంజన కంపెనీలోకి వెళ్ళిపోయినా గేటు బయట బైక్పై కూర్చుని వెయిట్ చేస్తున్నాడు. నిఖిల్ కారు కంపెనీలోకి వస్తుంటే అతన్ని చూసి లోపలికి వచ్చి తర్వాత వాచ్మెన్ని అడిగారు, ఎవరు గేటు బయట నిలబడ్డాడు అని. సంజన మేడం వెనకే వచ్చాడు, అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు సార్ అన్నాడు అతను. తన ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంటే సంజన కనిపించింది.
అతనెవరు నీకోసం గేటు బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. ఏం చెప్పాలో తెలియక తల వంచుకుని నిలబడింది. ఏమైంది తల వంచుకున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా అన్నాడు. లేదు, మీకెవరా చెప్పాలో తెలియక ఈరోజు మేడంకి మీకు చెప్పాలనే అనుకున్నాను అంది సంజన. లోపలికి రా అంటూ ఆఫీస్ రూంలోకి వచ్చి కూర్చో, చెప్పు, పర్లేదు, ఏమైంది అన్నాడు. నిన్న తను ఆశ్రమానికి వెళ్ళిన దగ్గర నుండి మొత్తం అంతా వివరించింది. వెంటనే లేచి వెళ్ళబోయాడు. చెయ్యి పట్టుకుని ఆపింది. వద్దు అంటూ. అతను తిరిగి చూసేసరికి గమ్మున చెయ్యి వదిలేసింది. సారీ, మీరు వెళ్తారన్న కంగారులో అంది. వాడికి 4 తగిలిస్తే మళ్ళీ ఇటువైపు ఎప్పుడూ రాడు అన్నాడు. వద్దు, అసలు వాడు వీడు కాదు, వాడి మనిషి వీడంతే. ఇలాంటి వాళ్ళని కొట్టడం తిట్టడంతో ఇంకా రెచ్చిపోతారు, కానీ వాళ్ళు అనుకున్న పని మానరు అంది సంజన. రోజు వాడితో మాటలు పడుతూ ఉంటావా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్లే చూసుకుంటారు అన్నాడు. పోలీసులు వాడి దోస్తులట, తిరిగి మనమే అవమానపడాలి. దీనికి పరిష్కారం నా పెళ్లి చేసేయడమేనే ఆశ్రమంలో అందరూ ఫిక్స్ అయిపోయారు అంది. అయితే పెళ్లి చేసుకోబోతున్నావా అన్నాడు. నన్నెవరు చేసుకుంటారు? నన్ను చేసుకునేవాళ్ళు నాతో పాటు ఆశ్రమంలో అందరినీ చూడాలి. ఒకవేళ నా మీద జాలిపడి చేసుకున్నా ఈ ఖర్చులకు భయపడి పారిపోతారు అంది నవ్వుతూ. ఎవరినన్నా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకో, వాడు నీకు పెళ్ళైపోయిందని నీ జోలికి రాకుండా ఉంటాడు. ఆ తర్వాత డైవర్స్ ఇచ్చేయచ్చు అన్నాడు. అలా కూడా ఉంటారా అంది. ఉంటారు, ఇతర దేశాల్లో మ్యారేజెస్ అలాగే అవుతాయి. ఇన్ని సంవత్సరాలు అనుకుని చేసుకుంటారు, ఆ తర్వాత విడిపోతారు అన్నాడు నిఖిల్. ఇదేదో బాగుంది, మన ఇండియాలో అలా ఎవరు దొరుకుతారు అంది సంజన. ఒక పని చేద్దాం, నన్ను పెళ్ళి పెళ్ళి అని తినేస్తున్నారు అందరూ, మనిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందామా అన్నాడు నిఖిల్. ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి చూస్తోంది. ఇదంతా నేను ముందు నుండి ప్లాన్ చేసింది ఏం కాదు, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి లాంటిదే ఇంచుమించుగా నా పరిస్థితి కూడా. వీటి నుండి బయటపడాలి అంటే 4 ఇయర్స్కి కాంట్రాక్ట్ రాసుకుందాం అన్నాడు. 4 ఇయర్సా అంది. ఆ మాత్రం ఉండాలి. నీకు MBA కంప్లీట్ అవ్వాలా, ఏదైనా మంచి జాబ్లో జాయిన్ అవ్వాలంటే నీకు అంత టైం కావాలి. నాకు అంతే, నేను అనుకున్నవన్నీ చేయటానికి నాకు 4 ఇయర్స్ పడుతుంది అన్నాడు. మీరు మరీ కామెడీ చేస్తారు, ఇవన్నీ జరిగే పనులేనా అంది. ఎందుకు జరగదు? నాకు ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తుంటే ఇదే కరెక్ట్ అనిపిస్తోంది అన్నాడు. నాకైతే అయోమయంగా ఉంది. మీరు చెప్పేది అర్థమవుతుంది, అర్థం కావట్లేదు కూడా అంది. ఒక పని చెయ్యి, ఈ రోజంతా బాగా ఆలోచించు. నేను కూడా అంతే, ఈ రోజంతా బాగా ఆలోచిస్తాను. రేపు ఇదే టైంకి నీ నిర్ణయం చెప్పు, నా నిర్ణయం చెప్తాను. మనం ఓకే అనుకుంటే అప్పుడు నాన్నమ్మకి చెప్దాం అన్నాడు. మేడం ఏమనుకుంటారు? నేనేదో కావాలని మిమ్మల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నాను అనుకోరు? నాకు ఆలోచించడానికే భయంగా ఉంది నిఖిల్ బాబు అంది. ఎవరేమనుకుంటే మనకెందుకు? మనం ఎందుకు చేసుకుంటున్నాం? మన లక్ష్యాలు సాధించడం కోసం కదా. ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు తేలికగా. మాట్లాడకుండా ఆలోచిస్తోంది. కంగారేం లేదు, ఈ రోజంతా బాగా ఆలోచించు, రేపు నీ నిర్ణయం చెప్పు అన్నాడు నిఖిల్. సరే అంటూ లేచి వెళ్ళబోతుంటే, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఇంకెవరికీ తెలియకూడదు అన్నాడు. తల ఊపింది. ఎంత మంచి ఐడియా వచ్చింది, ఇదే జరిగితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనుకున్నాడు నిఖిల్. ఆ వెధవ నుండి నన్ను కాపాడుకోవడానికి ఇది సరైనదే, కానీ ఇలా అగ్రిమెంటు 4 ఇయర్స్ అంటే అమ్మ వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఆలోచిస్తుంటే ఈ సమస్యకి ఇదే పరిష్కారం అనిపిస్తోంది అనుకుంది సంజన. ఆ రోజు ఇద్దరూ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆఫీస్ అయిపోయి వెళ్తుంటే మళ్ళీ అలాగే కూడా వస్తున్నాడు. వీడు ప్రొద్దుటి నుండి ఇక్కడే ఉన్నాడా అనుకుంది. ఆలోచనలు ఆశ్రమానికి వెళ్ళినా వదలలేదు. ఓకే అని చెప్పేస్తే ఈ సమస్య తీరుతుంది, కానీ తర్వాత ఇబ్బంది పడతానా? ఈ మాట విన్న మేడం నేనే కావాలని వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యాను అనుకుంటారేమో. ఒకసారి ఇదే కరెక్ట్ అనిపిస్తోంది, ఒకసారి అమ్మో వద్దు అనిపిస్తోంది. అసలే అనాథంటే చిన్నచూపు అందరికీ. ఇది జరిగితే నేనే గేలం వేశాను అనుకుంటారు. మేడంతో మాట్లాడి ఆవిడ ఓకే అంటే అప్పుడు ఆలోచిద్దాం. ఆవిడికి చెప్పకుండా వద్దు అనుకుంది సంజన. ఈ భాగం ఇక్కడితో ఆపేస్తున్నాను. మరో భాగంతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. బై.